హాయ్ అందరికీ, వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజైతే మాకైతే చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో ఈరోజుకు మా పెళ్ళై 12 years అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈరోజు మేమందరం కలిసి మా పిల్లలు మేమైతే బయటకు వెళ్దామని అయితే అనుకున్నాము. సో మేమైతే మా దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చేసాము. అయితే అక్కడ మాల్లో కొంచెం పిల్లలు కాసేపు ఆడతారు కదా అని చెప్పేసి మాల్కి అయితే వచ్చేసాము. సో ఈరోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో అయితే చూసేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు తప్పక చూడండి. ఇంకా అసలు ఇక మాల్లోకి ఎంటర్ అవ్వగానే మా పిల్లలు అయితే ఫస్ట్ డైరెక్ట్గా గేమ్స్ జోన్ ఉంటుంది కదా, గేమ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తేనైతే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫుల్ అన్నీ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా రేసింగ్ గేమ్స్ అని, షూటింగ్ గేమ్స్ అని, బాస్కెట్బాల్, క్రికెటర్ది, హ్యామర్ గేమ్స్, ఇట్లా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి కదా. మా పాపకైతే ఈ వాటర్ గేమ్ అంటే చాలా ఇష్టం. ఇట్లా వాటర్తో షూట్ చేయడము, ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు వచ్చినా కూడా ఈ గేమ్ అయితే కంపల్సరీ ఆడుతుంది. ఇంకా మా అబ్బాయికి అయితే కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, వాడైతే ఆ గేమ్ ఆడతాడు. ఇంకా ఇక్కడైతే చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏది చూసినా కూడా ఇది ప్లే చేస్తాము, అది ప్లే చేస్తాము అనుకుంటూ ఇంకా వాళ్ళకి నచ్చినవైతే గేమ్స్ అయితే ప్లే చేశారు. నాకైతే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటేనైతే ఇంకా చాలా చాలా బాగా అనిపించింది. అసలు అక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసాము. కాకపోతే ఆ 1 hour 5 minutes లాగా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు అంత హ్యాపీనెస్తో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ సంతోషం మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, అలా వాళ్ళు నవ్వుతూ ఆడుకుంటుంటే ఇంకా మనకి అసలు మన హార్ట్ అనేది చాలా హ్యాపీనెస్తో ఉంటుంది కదా. ఆ టైం అనేది ఎలా గడుస్తుందో కూడా తెలీదు. ఇంకా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా గేమ్స్ జోన్కి తీసుకొచ్చి ఇలా గేమ్స్ ఆడిపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మా బాబుకైతే చెప్పాను కదా కార్ గేమ్ అంటే చాలా ఇష్టమని. ఇంకా వాడైతే ఇక్కడ కార్ గేమ్ అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా మా పాప అయితే నేను పక్కన కూర్చుంటా అని చెప్పేస్తాను అంటుంది, కానీ ఇంకా పక్కన కూర్చుంటే డ్రైవ్ చేయరాదు కదా. సో అని చెప్పేసి ఇంకా మా పాపను వద్దు అంటే మా బాబు ఒక్కడే అయితే వాడైతే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా వాడి సెలెక్షన్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, వాడు ఎప్పుడు వచ్చినా ఇదే కారు సెలెక్ట్ చేసుకుంటాడు. వాడికి ఎందుకో ఈ కార్ అంటే ఇష్టము. ఇంకా బైక్ గేమ్స్ కూడా ఉంటాయి కదా, అది ఆడమన్నా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాడు. ఇంకా కార్ గేమ్ అంటే వాడికి చాలా చాలా ఇష్టము. ఇంకా ఈ గేమ్ అయితే ఆడుతూ ఉంటాడు వాడు. ఇక్కడ ఈ మాల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అని అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మేము వచ్చిన స్టార్టింగ్లో అప్పుడు కొన్ని గేమ్సే ఉండేటివి, కాకపోతే ఇప్పుడు చాలా గేమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసిర్రు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఇంకా తర్వాత మేమైతే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి డిన్నర్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకెందుకంటే పిల్లలు ఈ గేమ్స్ అన్నీ ఆడి అలసిపోయారు. ఇంకా వాళ్ళైతే ఆకలేస్తుంది మమ్మీ అని అంటే ఇంకెట్లాగో బయట డిన్నర్ చేయడానికి వచ్చాం కదా మేము అని చెప్పేసి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇందులోనే ట్రైన్ రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ అయితే బాగుంటుంది. ఇంకా ఎందుకంటే కొంచెం పిల్లలతో వచ్చాం కదా, ట్రైన్ రెస్టారెంట్ థీమ్ అయితే వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే తింటారు అని చెప్పేసి మేమైతే ఆ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా ట్రైన్ రెస్టారెంట్కి వెళ్తూ ఉండగా మధ్యలో షాపింగ్ చేద్దామని చెప్పేసి షాప్స్లో అయితే వెళ్ళేసి లైట్గా షాపింగ్ చేద్దామని అనుకున్నాము. జస్ట్ విండో షాపింగ్ అయితే చేసాము, ఇంకా ఏమైతే తీసుకోలేదు. సో ఇంకా ఈరోజు మంచిగా రిలాక్స్ అవుదాము, ఎంజాయ్ చేద్దామనే ఫీలింగ్లో ఉన్నాం కాబట్టి ఇంకా జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇంకా ఫుడ్ తినడానికి. నాకు కూడా అప్పటికే చాలా ఆకలిస్తుంది, ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఆకలిస్తుంది అన్నారు, మా పిల్లలు కూడా అంతే. ఇంకా మమ్మీ వెళ్దాం అని చెప్పేసి అన్నారు. సో ఇంకా వాళ్ళు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఈరోజు వదిలేసాం, మీ ఇష్టం వచ్చింది ఏ గేమ్ అయినా ఆడుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా
అందుకే ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఎవ్రీ మినిట్ అనేది మనకు చాలా విలువైనదే కదా. ఇంకా లైఫ్ అంటేనే ఫ్యామిలీ అంటే మా లవ్, స్మైల్ ఇంకా ఇవే మిగిలిపోతాయి కదా. మన లైఫ్లో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే మనం చిరునవ్వుతో ఉండే రోజులే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా. అది ఎస్పెషల్లీ పిల్లలతో మనం ఎంజాయ్ చేసిన రోజులైతే చాలా చాలా గుర్తుంటాయి. ఇంకా మా పిల్లలైతే ట్రైన్ రెస్టారెంట్లోకి అడుగు పెట్టగానే సూపర్ ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళైతే అక్కడ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన తర్వాత మమ్మీ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మనకి ఫుడ్ ఎప్పుడు తీసుకొస్తుంది ట్రైన్లో అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎవరి ట్రైన్ ఫుడ్ ఆర్డర్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం ఆర్డర్ చేస్తే ట్రైన్లో మనం ఆర్డర్ చేసింది అట్లా తీసుకొస్తారు. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే మేమైతే వెజ్ అయితే ట్రై చేసాము, గోబీ మంచూరియా. టేస్ట్ అయితే క్వాంటిటీ కొంచెం తక్కువే ఉంది, కాస్ట్ ఎక్కువ. కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఏంటి అంటే ఇక్కడ ట్రైన్లో ఫుడ్ సర్వ్ చేస్తుంది కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే వెళ్ళినాం. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అనుకుంటా మేము వెళ్ళడం. బాగానే అనిపించింది. అండ్ బిర్యానీ తీసుకున్నప్పుడు అయితే రైస్ క్వాంటిటీ అయితే చాలా ఇచ్చారు, అదైతే బాగా అనిపించింది. ఇంకా మా పిల్లలైతే ఇంకా స్టార్టర్స్ తినడం స్టార్ట్ చేసిర్రు. ఇంకా దీని తర్వాత వాళ్ళు చికెన్ లాలీపాప్ ఏదో ఆర్డర్ చేసిర్రు. ఇంకా అవి కూడా వచ్చేస్తున్నాయి చూడండి. చికెన్ లాలీపాప్ రాగానే ఇంకా వాళ్ళ ఫేస్ అయితే 100 volts బల్బే, ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టము. చికెన్ లాలీపాప్ రాగానే ఇంకా ఈ వెజ్ది పక్కన పెట్టేశారు, ఇంకా అది తినడం స్టార్ట్ చేసిర్రు. ఇది కూడా చికెన్ లాలీపాప్ కూడా టేస్ట్ అయితే బాగుంది, చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలైతే ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే అన్నాము ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి, సో ఇంకా మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకుంటా అంటే వాళ్ళు ఇంకా చికెన్ లాలీపాప్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా తర్వాత ఇంకేమైనా తింటారా అంటే వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మా హస్బెండ్ అయితే కాజు బిర్యానీ తిన్నారు, ఇంకా నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా మేమైతే తినేసినాం. నెక్స్ట్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మేము ఫుడ్ తినుకుంటూ పిల్లలతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆ రోజైతే నిజంగా మంచి మెమొరబుల్గా అయితే గడిచింది. ఎందుకంటే మనకు ఉన్న మనకున్న స్పెషల్ అకేషన్స్ని మన పిల్లలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటే అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది కదా. ఈరోజైతే మా యానివర్సరీని మా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం అనేది అది మాకు ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది, చాలా బాగా అనిపించింది. సో ఇదండి మా యానివర్సరీ వ్లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. మీరు కూడా మీ లైఫ్లో జరిగే స్పెషల్ అకేషన్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.